ఎవరైనా సరే, ముస్లిం మైనార్టీలు కావచ్చు, క్రిస్టియన్ మైనార్టీలు కావచ్చు, వాళ్ళు కోరేది ఏంటి? భద్రత. ముందు మనం బతికుండాలి కదా, ముందు మన ఆస్తులు భద్రంగా ఉండాలి కదా. దానికోసం రేపటి వాళ్ళ ఓటు. మీరు అనేది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆ అంశం లేవనెత్తకపోవచ్చు అంటారా? లేవనెత్తదు. ఎందుకంటే లేవనెత్తితే అది ఉపయోగమా? లేవనెత్తడం ద్వారా బీజేపీకి, ఎన్డీఏకి అది లాభదాయకమైతే లేవనెత్తుతుంది. బట్ లేవనెత్తకపోయినంత మాత్రాన వాళ్ళ పాలసీలో అయితే మార్పేం ఉండదుగా. అంటే ఆ రిజర్వేషన్ల అంశంలోనే తెలంగాణ ముఖ్యమంత్రికి నోటీసులో సమన్లో కూడా వచ్చినట్టున్నాయి. ఏది అదేదో ఒక ఫేక్ వీడియో. అంటే ఏంటి, ఇప్పుడు రిజర్వేషన్ల అంశం సబ్జెక్ట్ కాదని మనం అన్నాం, కానీ ఉద్దేశపూర్వకంగా ఆ రిజర్వేషన్ల అంశాన్ని సబ్జెక్ట్ కాకుండా చేయటమే రాజకీయం అన్నమాట. రైట్. శివపార్తి గారు మీరేమంటారండి? దేని గురించి సార్? మైనారిటీ రిజర్వేషన్స్ కి సంబంధించి ప్రధానమంత్రి ఏమన్నా ప్రస్తావన చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా చేయాలని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం సోదరులకు కూడా రిజర్వేషన్స్ విషయం చాలా ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఎన్నికల ఫలితాల మీద ఖచ్చితంగా ఈ విషయం గురించి మోదీ గారు మాట్లాడరని మేము అనుకుంటున్నాము. మాట్లాడకుండా ఉండడమే మంచిదని మేము భావిస్తున్నాము. ఏమైనా మాడిఫికేషన్స్ చెయ్యాలంటే ఏదైనా చెప్తారేమో కానీ అసలు పూర్తిగా తీసేస్తాము అలాంటిది చెప్తే మాత్రం ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయి. కాబట్టి ముస్లిం మైనారిటీస్ కూడా ఎక్కువ సంఖ్యలో దాదాపు 12% దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో ఉన్నారు కాబట్టి అంత ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ విషయం గురించి చర్చించకపోవచ్చు. ఈ విషయాన్ని తెలుగుదేశం కానీ జనసేన అభ్యర్థన మీద ఈ విషయాన్ని పక్కన పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నాం. సత్యనారాయణ గారు మీరేమంటారు? అంటే దాదాపు 50 సెగ్మెంట్లో 50 అసెంబ్లీ సెగ్మెంట్లో తెలుగుదేశానికి చాలా బలమైన మద్దతు ముస్లిం సామాజిక వర్గం నుంచి ఉందండి, ముస్లింల నుంచి ఉంది, ముస్లిం మైనారిటీస్ నుంచి. మరి ఈ క్రమంలో ఇది చాలా సున్నితమైన అంశం. అంటే కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టడం ఒకటే కాదు, ఒక్కసారి ఆయన వచ్చి ఇలా మాట్లాడారు అంటే ఇబ్బందికరమైన వ్యవహారంగా పరిణమిస్తుంది. దానికి తోడు మొన్న ఓవైసీ కూడా మాట్లాడుతూ ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఆయన బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నారు, తెలిసిందేగా మీకు. ఆంధ్రప్రదేశ్లో 50 నియోజకవర్గాల్లో మైనారిటీస్ ఓట్లు కీలకమైనప్పటికీ కూడా తెలంగాణలో మాట్లాడినటువంటి విధానం బీజేపీ ఆంధ్రప్రదేశ్లో మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ మైనార్టీలకి శుభవార్త చెప్తాడు మోడీ గారు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రచార సభలో అనకాపల్లి కానీ రాజమండ్రి కానీ ఇక్కడ మైనారిటీస్ గురించి మాట్లాడినటువంటి వేదికలుగా ఈ రెండు కూడా లేవు ఖచ్చితంగా. ఎందుకంటే ఖచ్చితంగా మాట్లాడారనే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక తెలుగుదేశం పార్టీ ఇందాక వైసీపీ నేత బయటకు వెళ్ళిపోయినట్టున్నాడు. ఆయన ఏదో 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు గాడిలు కాశారని చెప్పేసి ఆ పెద్ద మనిషి మాట్లాడాడు. వీళ్ళ భాష మాత్రం ఎక్కడ కూడా మారట్లేదు. మరి ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి నేను కూడా విమర్శ వచ్చేసి పెద్ద కూరకి పళ్ళుతో పడిన ప్యాలెస్ లో కూర్చుని ఇది ఎక్కడ కూడా పరిపాలన విధానం కూడా ఎక్కడ కూడా బాగోలేదని చెప్తున్నాను ఈరోజు. అందుకని ఇంత క్లియర్ గా చెప్పాను నేను. ఖచ్చితంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. ఇందాక అనలిస్ట్ గారు చెప్పినట్టు మేము బతుకుంటేనే కదా రాజకీయం చేసేదని, లేకపోతే మేము బతుకుంటేనే కదా మేము మా కుటుంబాలు పోషించుకున్నది, మేము బతుకుంటేనే కదా ఆంధ్రప్రదేశ్ లో తిరగాల్సిన పరిస్థితి. ఎక్కడా కూడా సామాన్యుడు బతికి తిరిగే పరిస్థితులు లేవు సార్. ఎందుకంటే ఎవరైనా సరే ప్రశ్నిస్తే మళ్ళాడికి అతను సిచ్యువేషన్ కేసులు కానీ మర్డర్స్ కానీ లేకపోతే చంపే ఈ విధమైనటువంటి హింసించడం కానీ జరిగాయి కదా. మనం ఈ 4 సంవత్సరాలు చూసాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మాస్క్ పెట్టుకోలేదనేటువంటి నెల్లూరు యువకుడు సంఘటన వరకు కూడా చూసాం. మనం కూడా ఇదేంటి ఈ ల్యాండ్ చట్టంలో గురించి ప్రశ్నిస్తుంటే ఆ కేసులు ఏ విధంగా ఈరోజు దాని మీద ఏ విధంగా దాన్ని డైవర్ట్ చేసి దాని మీద ఎక్కువ తెలుగుదేశం వారు మాట్లాడుతున్నారని చెప్పేసి వైసీపీ కంప్లైంట్లు ఇవ్వడం కూడా చూస్తున్నాం మనం. ఎందుకంటే ఈ హింస ద్వారా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రజలు చూశారు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే బెటర్. ఇతను జగన్మోహన్ రెడ్డి మనకు అక్కర్లేదనే సిచ్యువేషన్ ఆ రోజుకి కూడా పెరుగుతుంది. మేము అనుకున్నాం ఖచ్చితంగా 90 సీట్లు కానీ 80 సీట్లు కానీ వస్తే ఏంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అంగీని వస్తుందా అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈరోజు ఆ గ్రాఫ్ 180 వరకు కూడా సర్వేల ద్వారా కానీ మేము చూస్తున్నటువంటి మేము ప్రచారానికి వెళ్తుంటే రానటువంటి ఓటు కూడా ప్లస్ అవుతుంది. 10 నియోజకవర్గంలో కూడా సుమారు నేను మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో రామచంద్రపురం అంటే 7 కాన్స్టిట్యున్సీ కూడా నేను తిరిగిన సందర్భంలో చెప్తున్నాను.
ఎక్కడ కూడా ప్లస్ కాని ఓటు కూడా ఈరోజు షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఓటు కూడా ఎక్కువ పర్సెంటేజ్ తెలుగుదేశం పార్టీకి కూటమికి పోలయ్యే పరిస్థితి కనపడతా ఉంది. అంటే అంశాల వారిగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల వారిగా. కాబట్టి ఈ రోజు అది తెలుగుదేశం పార్టీకి కూటమికి ప్లస్ గా కనపడుతుంది తప్ప వైసీపీకి ఎక్కడ కూడా ప్లస్ గా నిలిచే పరిస్థితి కనపడలేదు సార్ ఈ రోజు. ఎందుకంటే డ్రాప్ ఆ రోజు కూడా పెరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుకి కిందకి పడిపోతున్నాడో ఆయనకే తెలియాలి. ఎందుకంటే అతను ఖచ్చితంగా రాలేదండి, పరిపాలన చేశారు. వచ్చేపు కూడా ఆ తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి ఏదో మన వాళ్ళు ఆరోపించినట్టుగా ఏదో పబ్జీ ఆడుకునో లేకపోతే ఇంకోటో చేసుకున్నాడు అన్నట్టుగా ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అదే నిజమని ఈ రోజు ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా సమస్య పరిష్కరించడానికి ప్రజలకు రాలేదు. ఎంతో మంది మరి కార్యకర్తలు కానీ లేకపోతే కొన్న యాక్సిడెంట్లు కానీ జరిగినప్పుడు కూడా స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి ఓదార్చినటువంటి సంఘటనలు కూడా రాలేదు. సత్యనారాయణ గారు ఓకే సార్. డివి గారు ఫైనల్గా ఇప్పుడు నిన్న అమిత్ షా మాట్లాడుతూ రామ మందిర ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం పంపాం, వారు రాలేదు. రాకపోవటానికి గల కారణాన్ని సరే ఆయన అడిగారు, కానీ నిన్న అది సరైన సందర్భము వేదిక అని అనుకుంటున్నారా? అంటే ఏమన్నా హిందూ మనోభావాలను ఏమన్నా రెచ్చగొట్టే ప్రయత్నమా, అది తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం? వాసుదేవన్ గారు సబ్జెక్ట్ చిన్న క్వశ్చన్ చిన్నది. మరి మనం చూసాం సార్, తిరుమల వెళ్ళినప్పుడు కానీ ఇతర భార్య కానీ ఇతను కానీ ప్రసాదాన్ని పక్కగా పెట్టేయడం, లేకపోతే దీన్ని కట్చిప్లో పెట్టి ఇలా మడత పెట్టి ఇవన్నీ కూడా విజువల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇతనికి మత విశ్వాసం మీద ఏమాత్రం కూడా నటన తప్ప ఏ మతాన్ని గౌరవించాలనేటువంటి గౌరవం ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి నటన ఉంది. అది కూడా నటించడంలో పెద్ద శ్రీనివాస్ గారు మాట్లాడతారు. రామ మందిరం నిర్మాణానికి మరి ఆ రోజు ప్రారంభోత్సవానికి వెళ్ళకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఆ రోజు షెడ్యూల్ ఎలా ఉందో ఏంటో ఇవన్నీ కూడా చూడాలి మనం. అది సెన్సిటివ్ ఇష్యూ. అంటే ఒకవేళ అక్కడికి వెళ్తే కనుక మైనారిటీల ఓట్లు ఏమన్నా దూరం అయితే ఆయన ఏమన్నా భావించి ఉంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అయి ఉండదు. ఎందుకంటే మైనారిటీ ఓట్లు దూరం అవుతాయనే భయం కనుక ఆయన ఉన్నట్లయితే ఉగాది పండుగ చేయడం, సంక్రాంతి వేడుకలు నిర్వహించడు, తిరుపతి వెళ్ళడు. అసలు ఆయన ఆల్రెడీ మతం మారాడు. అక్కడ ఏదో ఋషికేశ్లో ఆయన తీసుకువెళ్ళి అది ఇచ్చిన దీంట్లో స్వరూపానంద ఎవరో ఉన్నారు కదా మనకి, విశాఖ పీఠాధిపతి, శారదా పీఠం, హిందూ ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆయన మరి తెచ్చుకోగలిగాడు? ఏది ఈ పరిణామ క్రమంలో తను హిందువులకు వ్యతిరేకిని కాదు, తిరుమల వెళ్ళడం కానీ ఈ పంచె కట్టడం కానీ అనేక సందర్భాల్లో తిరుమల ఓట్ల ఆకర్షణ, హిందూ ఓట్ల ఆకర్షణ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రజలు చూస్తున్నారు అన్నగారు. జగన్మోహన్ రెడ్డి అది నటన కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టు ఆయన మనసులో లేకపోవచ్చు కాదండి. ఎందుకంటే రామ మందిరం సత్యనారాయణ గారు కంప్లీట్ చేయండి. సత్యనారాయణ గారు అప్పుడు కూడా ఒక అపోహ ఉందండి. ప్లీజ్ సత్యనారాయణ గారు ఆయన కంప్లీట్ చేయండి. సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి ఆ పంచకట్టు, జగన్మోహన్ రెడ్డి ఆ దైవ భక్తి, వీటన్నిటి వల్ల హిందువుల ఓట్లని పోలరైజ్ చేసుకోగలిగాడు, కొంతమేరకు చీలిక తీసుకురాగలిగాడు. తనపై ఉన్నటువంటి ఆ క్రిస్టియానిటీ ముద్రని చెరిపేసుకునే దిశగా వెళ్ళింది. కానీ ఈ రోజు అమిత్ షా కూడా అబ్జర్వ్ చేశారు కదా సార్. సత్యనారాయణ గారు ఆయన మాట్లాడండి దయచేసి ప్లీజ్. ఇప్పుడు ఏంటంటే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కూడా చూస్తున్నారు ఏంటి ఈ 5 ఏళ్లలో వాళ్ళ మత ప్రార్థనా మందిరాలపైన ఏ విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి, దుండగులు వాటిపైన దాడులు చేసినప్పుడు ఎంతమందిని పట్టుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి అనేక సభల్లో నిన్న కూడా చూసాం, విజయనగరంలో రామతీర్థం, రాముడి తల నరికితే ఏం చేశారు, లేకపోతే నిన్న